హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ వీడియో అయితే సండే రోజు అండి, ఊర్లో అనమాట. ఆ రోజు ఏంటంటే వైజాగ్ బయలుదేరుతున్నాము. వైజాగ్ వెళ్ళే ముందు ఫస్ట్ అయితే మా ఆడపడుచాలు ఊరు వెళ్తామండి. అక్కడ నుంచి ఈవినింగ్ డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళిపోతాం అనమాట. అందుకనే ఇంకా దేవుడికి దండం పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ పూజ గట్ట ఏం చేసుకోలేదండి, దీపారాధన ఏం చేయలేదు. ముందు రోజు ముగ్గులు వేశాను సెల్ఫ్ మీద పెయింట్తోని. అదేంటంటే పచ్చిగా ఉందన్నమాట, ఇంకా ఆరలేదు. అందుకని ఇంకా నేను పూజ చేసుకోలేకపోయాను అనమాట. ఇంకా మేమైతే 10కి అలా స్టార్ట్ అయ్యామండి ఇంటి దగ్గర అయితే. చాలా రోజులకి వెళ్తున్నాము. మా ఆడపడుచాల ఊరైతే ఇల్లు స్టార్ట్ చేసాము కట్టడం, అప్పుడు కాడి నుంచి వెళ్ళడం అవ్వలేదన్నమాట. తర్వాత కూడా ఇంకా ఊరు వచ్చినప్పుడల్లా ఫోన్ చేస్తుంది మా ఆడపడుచు అయితే రమ్మని. మాకు అవ్వేది కాదు అసలు. ఆ వీక్లో కూడా ఉన్నాము, ఊర్లోనే ఉన్నాము ఆ వీక్ అంతాను. కానీ అప్పుడు కూడా ఏంటంటే పెయింట్లు వేయడము, గుమ్మాలకి ముగ్గులు పెట్టడము అయిపోయింది నా పని. ఇంకా అందుకనే వెళ్ళడం కుదరలేదనమాట. ఇంక సండే రోజు వైజాగ్ వెళ్ళే ముందైనా కనీసం అలా కలుసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మా పాప చేతిలో ఉంది కదండి ప్యాకెట్, అది ఉసిరిపప్పు అనమాట. కారు ఎక్కగానే ఇంకా ఫేస్ అదోలా పెట్టేసిందండి. పెట్టేసి ఇంకా వామిటింగ్ వచ్చినట్టుగా ఫేస్ పెట్టిందనమాట. అందుకని ఇంకా ఉసిరిపప్పు తీసి ఇచ్చాను, తింటుంది. నేను ఎప్పుడు ట్రావెల్ చేసినా సరే కంపల్సరీగా పట్టుకుంటానండి ఇవి, ఉసిరిపప్పు కానీ లేదంటే చాక్లెట్స్ ఉంటాయి కదా, జెల్లీస్ పుల్ల పుల్లగా ఉంటాయి కొన్ని, అంటే స్ట్రాబెర్రీ కానీ పైనాపిల్ కానీ అలాంటివి ఉంటాయి కదా, అవి కూడా పట్టుకుంటాను అనమాట. హ్యాండ్ బ్యాగ్లో ఉంటాయి నా హ్యాండ్ బ్యాగ్లో. ఎప్పుడైనా మా పాపకి అప్పుడప్పుడు అంటదండి, అంటే కారు ఎక్కినప్పుడల్లా అందగానే ఒక్కొక్కసారి అలా అంటది అనమాట. వామిటింగ్ వచ్చినట్టుగా ఉంది, నాకు కడుపులో తిప్పుతుంది అంటది. అప్పుడు అది తీసి ఇస్తానమాట. ఉసిరిపప్పు కానీ అవి చాక్లెట్స్ కానీ తింటే కొంచెం కంట్రోల్ అవుతుంది. ఎవరికైనా సరే అండి బాగా పనిచేస్తాయి అన్నమాట అవి. మాకైనా ఒక్కొక్కసారి అంటే మనం తిని వెంటనే జర్నీ చేసినా సరే అలాంటివి తీసుకున్నాం అనుకోండి, కొంచెం డైజెషన్ అయినట్టుగా మంచిగా ఉంటుంది అనమాట. జర్నీలో మాత్రము ఇలాంటివి కంపల్సరీగా హ్యాండ్ బ్యాగ్లో ఒకటో రెండో పట్టుకోండి, చాలా మంచిది, మనకి ఎప్పుడైనా ఉపయోగపడతాయి అన్నమాట. ఇంక ఇక్కడ చూడండి మా ఆడపడుచాల ఊరు, ఇది మొత్తము రోడ్డు అనమాట, వెళ్ళే రోడ్డు కోటబొమ్మల దగ్గర అండి. కోటబొమ్మల నుంచి చాలా దూరం అనమాట, లోపలికి రావాలి. ఇంకా అందుకని పిల్లలకు కూడా కొంచెం ఎడ్యుకేషన్ దూరమేనండి, అప్ అండ్ డౌన్ చేయడానికి. పిల్లలకు కూడా హాస్టల్లో జాయిన్ చేస్తారనమాట, ఇద్దరు పిల్లలకి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా పొలాలు దున్నారనమాట, వరుసైన వేస్తారు. ఇంకా ఇది మొత్తం కొండలేనండి, మాడపడిచాల ఊరు సైడ్ మొత్తం కొండలే అనమాట. చూస్తున్నారు కదా, అదంతా చుట్టూ కొండే ఉంటుంది మొత్తమును. ఈ మధ్యలో పొలాలు ఉంటాయి అన్నీను. అటు సైడు ఇటు సైడు పొలాల మధ్యలో నుంచి రోడ్డు అనమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు కాదు కానీ వరుసని వేసిన తర్వాత పచ్చగా ఉంటుంది కదా, అప్పుడు చూడాలి ఎంత బాగుంటుందంటే చాలా అందంగా కనిపిస్తుంది ఇదంతాను. ఆ ఊరు మా ఆయనకి తాతగారు ఊరండి, మా ఆడపడుచుకు కూడా తాతగారు ఊరు, అత్తారు ఊరు అనమాట. ఇంక నా తరపున చుట్టాలు ఎవరున్నారంటే మా అమ్మ వాళ్ళ చెల్లి అండి, సొంత చెల్లి, మా పిన్ని కూడా ఉంది ఆ ఊర్లోనే. మా చిన్నప్పుడు వచ్చేవాళ్ళమండి మేము. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రావడానికి అయితే మార్నింగ్ బయలుదేరితే ఆఫ్టర్నూన్కి వచ్చేవాళ్ళం అనమాట. పక్కనే కొంచెం దగ్గరలోనే, టైం ఎక్కువ ఉండదు కానీ వచ్చేవచ్చు. ఓన్ వెహికల్ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేవచ్చు. కానీ మేము మార్నింగ్ బయలుదేరితే మధ్యాహ్నంకి వచ్చేవాళ్ళం అండి ఈ ఊరైతే. అప్పుడు బస్సు ఉండేవి, ఆ బస్సు మిస్ అయిపోతే ఆటోలు ఉండేవి అనమాట. ఆటో కూడాను అందరూ అంటే ఫుల్గా అయినంత వరకు తీసేవారు కాదు. ఈ రోడ్లు కూడా సరిగ్గా ఉండేవి కాదనమాట, రోడ్డు అంత బాగుండేది కాదు, అంత లేట్ అయిపోయేది. ఇప్పుడు పర్వాలేదండి, అందరికీ ఓన్ వెహికల్స్ ఉండడము, ఇంకా ఆటోలు కూడా ఎక్కువ ఉండడము, బస్సులు కూడా తిరుగుతున్నాయి అన్నమాట. ఒక 2 బస్సులు అలా ఉంటున్నాయి మార్నింగ్ గట్ట. ఇప్పుడైతే అంత ఇబ్బంది లేదండి ఎవరికిన్నో. అప్పట్లో ఏంటంటే చాలా ఇబ్బంది పడేవారు అనమాట. జెంట్స్ అయితే సైకిల్తో వెళ్ళిపోయేవారు, కానీ లేడీస్కి మాత్రం చాలా ఇబ్బందిగా ఉండేదండి. గంటలు గంటలు కొలిది ఉండేవాళ్ళు అనమాట ఊర్లో, వెయిట్ చేసేవాళ్ళు. అంటే సిటీలోకి వెళ్ళాలంటే ఆటో అయినా సరే బస్సు అయినా సరే దానికోసం అలా వెయిట్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మాత్రం పర్వాలేదండి, ఎక్కువగా ఆటోలు వస్తున్నాయి, తర్వాత ఓన్ వెహికల్స్ సొంత వెహికల్స్ ఉన్నాయి, పర్వాలేదు. ఇంక ఇక్కడ అన్న చెల్లెలు ఇద్దరు మాట్లాడేసుకున్నారు. మా ఆయన అయితే అన్నయ్య అవుతారండి మా ఆడపడుచుకి, తన నుంచి చెల్లి అనమాట. చుట్టాల ఇంటికి వెళ్ళామంటే కంపల్సరీగా గారెలు ఉంటాయి కదా, మా ఆడపడుచు కూడా మా కోసం గారెలు అయితే వేసిందనమాట. గారె అయితే ఆయిల్ అనేది పీల్చలేదండి, చాలా బాగుంది, టేస్టీగా ఉందన్నమాట.
ఏం చేసిందంటే ఫస్ట్ వంటలు అయిపోయాయి కదా, కర్రీస్ గట్రా ప్రిపేర్ చేస్తుంది. అప్పుడు 2 అవర్స్ ముందు అంటే గారెలు వేసుకుంటాం కదా, అప్పుడు ముందే 2 అవర్స్ ముందే పప్పు నానబెట్టేసుకుందనమాట. ఇంకా మేము వచ్చినప్పుడే పప్పు అనేది మిక్సీలో వేసింది. మిక్సీలో వేసిన తర్వాత తినే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే గారెలు వేసిందనమాట. అందువల్ల ఏంటంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చలేదు. వెంటనే మనం చేసుకుంటాం కదా, ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకపోతేనే బాగుంటుందండి టేస్ట్ అనేది. గారికి ఎక్కువ ఆయిల్ అయినా సరే అంత టేస్ట్ ఉండదన్నమాట. ఇంకా అందులోకి ఇదేంటంటే నాటుపప్పు అండి, వాళ్ళ పొలంలో పండించిన పప్పు అనమాట, మినప్పప్పు. చాలా బాగుంది, టేస్టీగా ఉంటుంది. మనకి షాప్లో కొంటాం కదా హైబ్రిడ్ పప్పు కన్నా నాటుపప్పు మినపప్పు చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా అండి. ఇంక ఇక్కడ చూసారు కదా ప్లేటింగ్, చిల్లుగార నాటుకోడి కూర అనమాట. నాటుకోడేనండి, వాళ్ళ ఇంట్లో కోడేనమాట ఇది. చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి, బాగా చేసింది. ఇంకా బిర్యానీ అండి, చికెన్ బిర్యానీ అనమాట. తన స్టైల్లో చికెన్ బిర్యానీ చేసింది. మేము ఇంకా లంచ్ చేసిన తర్వాత మధ్యాహ్నం కొంతసేపు మాట్లాడుకొని మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. మా అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ ఇల్లు ఆ ఊర్లోనే అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంతసేపు మాట్లాడుకొని ఇంకా అక్కడ నుంచి అయితే మేము బయలుదేరిపాము వైజాగ్. ఈవినింగ్ 5కి స్టార్ట్ అయ్యామండి. ఆ ఊరు నుంచి కోటబొమ్మలకి వచ్చేసరికి మా పాప ఒక నిద్ర చేస్తుంది అనమాట. ఇంకా లేచింది, తినడానికి అడిగింది, చిప్స్ ఇచ్చాను, తింటుంది. ఇంకా వీళ్ళకి ఏంటంటే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, వీళ్ళు బిజీ, వీళ్ళకి ఉంటుంది అనమాట. సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్మెంట్ అంతా అయిపోయింది పిల్లలది. ఇంకా ఎగ్జామ్స్ అని, ప్రాజెక్ట్ వర్క్లని, హోంవర్క్లని అన్నీ స్టార్ట్ అవుతాయి కదా. ఇంక తర్వాత ఏంటంటే హాలిడేస్ సంక్రాంతికి, దసరాకి, ఇలాగ క్రిస్మస్కి మళ్ళీ ఎంజాయ్ ఉంటుంది. ఒక 10 days అలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ రైల్వే ట్రాక్ చూపిస్తున్నాను కదండి. ట్రైన్కి వచ్చే వాళ్ళు ఏంటంటే ఇక్కడ స్టేషన్ ఉందన్నమాట, ఇక్కడ దిగుతారు. మా ఆడపడుచాలు ట్రైన్కి వస్తే మాత్రం వాళ్ళు ఊరు వెళ్ళాలంటే ఈ స్టేషన్లోనే దిగుతారు. ఇక్కడ నుంచి ఆటోకి, బస్కి కానీ వెళ్తారనమాట. ఆ రోజు వైజాగ్ వెళ్తున్నానే కానీ నాకు ఫుల్ టెన్షన్ అండి. 1 week ఊర్లో ఉండిపోయాం కదా. అంతకుముందు చెప్పాను కదా వీడియోలోన, ఊరెళ్ళి వచ్చిన తర్వాత క్వార్టర్స్లోన ఉడితొచ్చి మొత్తం చెనక్కాయలు తినేసింది. అవన్నీ క్లీన్ చేసుకున్నాను నేను. ఈసారి ఏ ఉడితో వచ్చేస్తుందో, ఎట్నుంచి వచ్చేస్తుందో అని చెప్పేసి నా టెన్షన్ అనమాట. ఏం లేదండి, బుక్స్, బట్టలు ఉన్నాయి కదా, అవన్నీ కొట్టేస్తుందేమో అని భయం అనమాట నాకైతే. అంటే ఇంకెక్కడైనా హోల్ చేసేస్తుందేమో అని నేను టెన్షన్తో ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇల్లు అవతారం ఎలా ఉంటుందో అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను అనమాట కూర్చొని, ఎంత పని పడుతుందో, ఎలా ఉంటుందో అని చెప్పేసి. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అవేమీ జరగలేదనమాట, బాగానే ఉంది, ఏది రాలేదు. అప్పుడు క్లోజ్ చేస్తాను కదా కిటికీ దగ్గర, ఇంకా తర్వాత రాలేదండి, బాగానే ఉంది. నేను కూడా ఏంటంటే సేఫ్టీగా బుక్స్ను, బట్టలు అవన్నీ ఒక రూమ్లో పెట్టేసి గడిపెట్టేస్తాను అనమాట. అయినా దానికి కిటికీలు ఉన్నాయి, మళ్ళీ అట్నుంచి ఏమైనా వచ్చేద్దేమో అని భయంతో నేను అలా టెన్షన్ పడ్డాను. ఇంక ఇక్కడ సింహాచలం దగ్గరండి ఆపాము మేము టిఫిన్ చేయడానికి అనమాట. లేట్ అయిపోయింది, ఇంకా 8 అలా అయిపోయింది, 8:30 అయిపోయింది. ఇక్కడ వచ్చి ప్యూర్ వెజ్జేనే అండి. అంటే భోజనంలో నాన్ వెజ్ కర్రీస్ గట్రా ఉండవన్నమాట, వెజ్ కర్రీసే ఉంటాయి. టిఫిన్లు ఉంటాయి, నైట్ టిఫిన్లు ఉంటాయి, భోజనం కూడా ఉంటాయి. మేమైతే టిఫినే తీసుకున్నామండి. నైట్ డిన్నర్లోకి అయితే లైట్ ఫుడ్డేనమాట. ఎప్పుడున్నో ఊర్లో ఉండేటప్పుడు అయితే రైస్ తినేవాళ్ళము, ఎందుకంటే మా అత్తయ్య రైస్ తింటారు, వాళ్ళకి అలవాటు కదా. ఇంకా రైసే పెట్టేదాన్ని అనమాట డిన్నర్లోకి అయితే. 1 week కూడా రైసే తిన్నాము డిన్నర్కి. ఇంకా ఇక్కడ తర్వాత ఎక్కడైనా జర్నీ చేసినా మేము క్వార్టర్స్లో ఉంటే మాత్రము లైట్ ఫుడ్డేనండి డిన్నర్లోకి. టిఫిన్లు కానీ ఏమైనా తీసుకుంటాం లైట్గా. ఇంకా మా పాపకైతే ఇడ్లీ తీసుకున్నా, మాకేంచి దోశ అండి, చట్నీలు 2 ఇచ్చారనమాట. చట్నీలు కూడా చాలా బాగున్నాయి, స్పైసీ ఎక్కువ లేకన్నా చాలా బాగున్నాయి. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత కాఫీ తాగానండి నేను. అరకు కాఫీ ఉంది అక్కడ, అయితే టేస్ట్ చేద్దామని తీసుకున్నాను అనమాట. మా ఆయనకి నాకు ఇద్దరము తీసుకున్నాము. చాలా బాగుందండి టేస్ట్ అయితే కాఫీ. క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంది, కప్పు అంత చిన్నదిలా కనిపిస్తుంది కదా, చిన్నది కాదండి, క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంది, ఎక్కువ ఇచ్చారు. బాగుంది టేస్ట్ అయితే. ఎలా ఉంటుందని టేస్ట్ చేశాను. ఇంక ఇక్కడ చాలా బాగుందండి, ఇది శ్రీ సాయి బాలాజీ ఫుడ్ పార్లర్ అని చాలా బాగుందనమాట. ఇంక ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కానీ అంత పార్కింగ్ చేసుకోవడానికి మొత్తం రోడ్లు అనేది వెడల్పు చేశారండి, బాగుంది. సింహాచలం దగ్గర రోడ్డు గట్టను మనం ఎక్కడైనా హోటల్ దగ్గర ఆపాలన్నా పార్కింగ్ బాగుంటుంది అనమాట. ముందు ఏదైనా కారు గట్ట పెట్టుకోవడానికి మనం కొంచెం ఏంటంటే లేట్ అయినా సరే భోంచేసి నెమ్మదిగా వెళ్ళొచ్చు. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసరికి 9 అయిపోయిందండి. క్వార్టర్స్లో ఎంటర్ అయ్యేసరికి 9 అయ్యిందనమాట. మాకు క్వార్టర్స్ దగ్గర కూడా టిఫిన్లు ఉంటాయి, కానీ ఆ టైంకి ఉంటాయో ఉండవా అని చెప్పేసి మేము ఏంటంటే అక్కడ
తినేసాం అనమాట. డిన్నర్ చేసి బయలుదేరిపాము. ఇంకా ఇంటికి వచ్చేసరికి అయితే 9 అయ్యిందనమాట. ఆ రోజుటి వీడియో అయితే ఇదేనండి, సండే రోజు ట్రావెలింగ్ వ్లాగ్ అంతాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.